ఓంకారము గురు పరంపర యొక్క మొదటి బిందువు, ద సోర్స్ ఆఫ్ ఆల్ మాస్టర్స్. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఓ అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఈ ఉపనిషత్ తెలుపుతోంది. ఆ రహస్యం అర్థమైనటువంటి వాడికి తీవ్ర సంవేగానాం ఆసన్నః, తీవ్రమైనటువంటి సంవేగము కనుక మీకు ఉంటే ఆ గురు తత్వము యొక్క వాస్తవికత మీకు ఈ క్షణంలోనే బోధపడుతుంది. అందుకని ఈ ఉపనిషత్తు మొదలెడుతున్నాం మనం. అందులో దీని గురించి మనం అంత తీవ్రంగా చదువుకుంటూ మిమ్మల్ని ఛాందోగ్యోపనిషత్ చదువుకోమని చెప్పినట్టు గుర్తు నాకు. మరి అదేం చేస్తున్నారో నాకు తెలియదు, చూసుకోండి దాన్ని. ఛాందోగ్యోపనిషత్ యొక్క మొత్తము వివరణ వైశ్వానరుడు ప్రజ్ఞ మీద ఉంటుంది. వైశ్వానర స్థితి అంటే బహిప్రజ్ఞ, భౌతిక జగత్తు. దాని యొక్క సమిష్టి రూపం ఏమిటి? విరాట్. చేత ఛాందోగ్యోపనిషత్ ఇది మొత్తం చెప్తుంది మీకు, కానీ ఎక్కడ వైశ్వానర గురించి చెప్తుంది. అది మెయిన్ గా అన్ని చెప్తాయి ఉపనిషత్తులు, కానీ మెయిన్ గా అదేం చెప్తుంది అంటే వైశ్వానరుడు గురించి చెప్తుంది. దాన్ని కొంచెం మీరు అవగాహన చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం చాలా జాగ్రత్తగా, ఆ 3+1 సోయమాత్మ చతుష్పాత్, ఈ మాండుక్యోపనిషత్తులోనే చెప్పాడు కదా, ఆ ఆత్మ 4 పాదాలు కలదిగా ఉన్నది. అయమాత్మ బ్రహ్మ, ఆ ఆత్మే బ్రహ్మ. ఈ ట్రిక్ సైకిల్ బ్యాలెన్స్ చేయటం ఎప్పుడైతే వస్తుందో, మీరు స్కూటర్ నడపగలరు. స్కూటర్ ఎప్పుడైతే నడపటం చేస్తారో మీరు చాలా స్పీడ్గా ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళగలరు. ట్రిక్ ఏంటి అక్కడ? 2 వీల్స్ మీద బ్యాలెన్స్ చేయటం. ఇక్కడ ట్రిక్ ఏంటో అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాడు అక్కడ? విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు అనేటటువంటి 3 చేతనత్వాలు మీలో భిన్న భిన్నముగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ప్రతివాడికి, ప్రతి వ్యక్తికి, స్త్రీ పురుష భేదము లేకుండా 3 డిఫరెంట్ స్ప్లిట్ పర్సనాలిటీస్. ఒక వ్యక్తిత్వానికి రెండో వ్యక్తిత్వానికి పోలికే ఉండదు అసలు. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వైశ్వానరుడు యొక్క సంబంధ బాంధవ్యాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఉద్యోగం కానీ, మాట్లాడే తీరు కానీ, జీవించే విధానము కానీ ఒక విధంగా ఉంటుంది. వాడిదే తేజస్సుడు అనేటటువంటి ఒక ప్రజ్ఞ ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే మనము భౌతిక జీవితంలో గుంటూరులో, వేణుగోపాల్ నగర్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ఎలాగైతే మనకి సుస్పష్టముగా తెలుస్తోందో, తైజస్సుడెవడు? వ్యష్టి. తైజస్సుడు యొక్క సమష్టి ఏం చెప్పాను నేను? హిరణ్య గర్భలోకము. ఈ విరాట్ లోకములో ఎలాగైతే మీరు వీనస్ అనేటటువంటి గ్రహం ఫలానా చోట ఉంది, సూర్యుడి నుంచి ఇంత దూరంలో ఉంది అని ఎంత ఖచ్చితంగా మీరు లెక్క కట్టి ఈ స్పేస్ షిప్స్ వాటిని పంపించగలుగుతున్నాము, అంత ఖచ్చితంగాను మీరు హిరణ్య గర్భలోకంలో జీవించవచ్చు. ముందు దానిని అవగాహన చేసుకోండి. అసలు ఇక్కడే మనం జీవించలేకుండా ఉన్నాం సవ్యంగా, ఇంకా అక్కడేం జీవిస్తాం? ఇక్కడ ఏంటి? ఏదైనా ఒక నామము రూపము ఉంటే చావగొట్టి చెవులు మూసి చితక్ కొడితే తప్ప ఆ నామము రూపము మారదు.
కానీ తేజస్సుడి యొక్క ప్రజ్ఞలు మనమందరివి కూడా, ఎవరి తేజస్సు ప్రజ్ఞ వాడిది ఎలా ఉంటుంది, క్షణాల మీద మార్చుకోవచ్చు. మీరు క్షణానికి మార్చేసుకోవచ్చు, అద్భుతంగా మార్చేసుకోవచ్చు. కళల ప్రపంచం అంటాం కదా. కానీ దానికి కూడా భౌతిక జగత్తులో ఏ నియమాలు ఉన్నావో అవే నియమాలు అక్కడ ఉన్నాయి. ఎలా చెప్పగలం మనం? వేదములు, ఈ ఉపనిషత్తే, వేదముల వరకు వెళ్ళక్కర్లే మనం, ఈ ఉపనిషత్తే తేజస్సుడి గురించి వివరించింది, వైశ్వానరుడు గురించి కూడా వివరించింది. వివరించి ఏం చెప్పింది? సప్తాంగ ఏకోనవింశతి ముఖ, రెండిటికి కూడా కామన్ ఫీల్డ్ ఇచ్చింది. 7 అంగములు ఉంటాయి, 19 ముఖాలుంటాయి. ఏంటి తేడా చెప్పింది? బహిర్ప్రజ్ఞ, బహిర్ప్రజ్ఞ ఇది వైశ్వానరుడు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి స్థితి. అది తైజస్సుడు అంతఃప్రజ్ఞ. అంచేత మీరు లోపలికి వెళ్ళగలగాలి. ఆ లోపలికి వెళ్ళటం మీకు చేతకానంత వరకు కూడా మీకు హిరణ్య గర్భలోకము ఒక ఫ్యాంటసీ మాత్రమే. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళలేరు, అమెరికా గురించి ఏవేవో వింటారు, అవన్నీ మీ ఊహల ప్రపంచమేగా. ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్ళగలరో అప్పుడు అది ఏమవుతున్నది? వాస్తవికం అవుతుంది. ఆ సంభావన, ఆ సత్యం ఇక్కడ చెప్తోంది. మాండుక్యోపనిషత్తు 12 శ్లోకాలు మాత్రమే చెప్పటం లేదు. అది మీకు దమ్ము ఉంటే ఒక ఆఫర్ ఇస్తోంది మీకు. ఇక్కడ ఎలాగైతే మీరు నడక నేర్చుకున్నారో, ఇక్కడ ఎలాగైతే మీరు మాట్లాడటం నేర్చుకున్నారో, ఇక్కడ ఎలాగైతే కుటుంబాలను అభివృద్ధి పరుచుకుంటున్నారో, ఇక్కడ ఎలాగైతే ఒక సమాజాన్ని మీరు ఏర్పరచుకున్నారో, హిరణ్య గర్భ లోకములో కూడా మీరు అదే పరిస్థితులు ఏర్పరచుకోవచ్చు. కానీ ఎప్పుడు ఏర్పరచుకోవచ్చు? మీ యొక్క మానసిక స్థితి చాలా దృఢంగా ఉండాలి. ఇంకేత అక్కడ మీ ఆలోచనలు మార్చేస్తాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కేవలం మీ ఆలోచనలతో మార్చేయచ్చు మీరు. అంచేత ఆ హిరణ్య గర్భ లోకానికి ఎంట్రన్స్ ఇస్ బార్డ్, ప్రవేశము నిషిద్ధము. ఎవరికి ప్రవేశము నిషిద్ధము? ఆలోచనలను ఎవడు అయితే వస్తువుల వలె ఉపయోగించుకోలేడో వాడు హిరణ్య గర్భ లోకానికి ప్రవేశించటానికి అనర్హుడు. ఏ విధంగా అయితే ఎస్కేప్ వెలాసిటీ ఉంటే కానీ పృథ్వీ యొక్క ఆకర్షణను దాటి మీరు పృథ్వీ యొక్క కక్షను దాటి వెళ్ళలేరు, అలాగే హిరణ్య గర్భ లోకానికి వెళ్ళటం చాలా ఇష్టంగానే ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు? ఏమనుకుంటే అక్కడ జరిగిపోతుంది, ఏం ఆలోచిస్తే అది అయిపోతుంది. కానీ నువ్వు ఏం ఆలోచిస్తే అది అయిపోవటం మొదలెడితే ఆ లోకం గంగలో దిగుతుంది. అంతటా హిరణ్య గర్భ లోకము సవ్యముగా ఉండాలి అంటే ఏమవ్వాలి? ముందు మీరు ఆలోచించడం మానేయగలగాలి. యూ షుడ్ స్టాప్ థింకింగ్. ఎందుకంటే ఏం ఆలోచించినా ప్రమాదమే. అక్కడ మంచి ఆలోచించినా ప్రమాదమే, చెడు ఆలోచించినా ప్రమాదమే. అసలు ఆలోచనలు ఉండకూడదు. దేనికది? హిరణ్య గర్భ లోకానికే వెళ్ళటానికి. ఆ హిరణ్య గర్భ లోకంలో ఉన్నటువంటి అనేక విభిన్నమైనటువంటి ప్రాణులను, ముఖ్యముగా ఈనాడు ప్రపంచంలో 3 రకాలైనటువంటి ప్రాణులు మనుష్యులతో ఇంటరాక్ట్ అవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటరాక్ట్ అంటే చెప్పిన అర్థమైంది కదా, మనుష్యులతో కలిసి మెలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు మనని కాంటాక్ట్ చేయటానికి ప్రయత్నించినా, మనతో సంబంధం పెట్టుకోవటానికి ప్రయత్నించినా వాళ్ళు మన దగ్గరికి రాలేరు. ఇంచేత వాళ్ళు ఏ లోకానికి చెందిన వాళ్ళు? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? వైశ్వానం కాదు. అసలు నువ్వు ఏం ఆలోచించినా వాడు చేస్తాడు. వైశ్వానుడు లేదు, ఏమీ లేదు. మీరు పాయింట్ పట్టుకోలేదు. అసలు మీరు ఆలోచించడం మానేయాలంతే. అక్కడ
లేకపోతే కాంటాక్ట్ అవ్వదు. దాని కొరకు గత 5000 సంవత్సరాల నుంచి ధ్యాన పద్ధతులు డెవలప్ అవుతే, ఈ ధ్యాన పద్ధతుల్లో ఆలోచనలు మానుకోవటం అన్నది చేత కాకుండా ఈ ధ్యాన పద్ధతులు ఎలాగ మారాయి? రోగ నివారణ, కోరికలు తీర్చుకునేటటువంటి విధానము మొత్తం భ్రష్టుపట్టాయి. ఏంటది? మన యొక్క నీచత్వం. అది అంత అద్భుతమైనటువంటి మెథడాలజీని కూడా, ధ్యాన పద్ధతిని కూడా మీ యొక్క వైశ్వానర స్థితిలో ఉన్నటువంటి ఏమంటావు దాన్ని చేతనత్వానికి ఉపయోగించుకుంటున్నారు. ఏం చేతనత్వం అది? చతుష్పాత్, 4వ వంతు మాత్రమే. హిరణ్య గర్భలోకంలోకి వెళ్తే ఏమవుతుంది? మీకు ఇంకొక 4వ వంతు కలుస్తుంది. యూ విల్ బికమ్ 50% మ్యాన్. అంచేత మీ చేతనత్వం పెరగాలి. కానీ మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆ 50% కూడా తెచ్చుకుని పావలాలో ఎరికించాలి అని చూస్తున్నారు. పావలాకి ఇంకొక పావలా కలిపితే కదా ₹10 అవుతుంది. ఇంకో పావలా కలిపితే 12 అణాలు అవుతుంది. ఇంకొక పావలా కలిపితే ఆత్మ అవుతుంది, ₹1 అవుతుంది. కానీ మన సాధనలు, మన జపాలు, మన ఉపాసనలు అన్నీ ఏం చేస్తున్నారు మీరు? అక్కడ కూడా మీరు సవ్యంగా జీవించలేకపోతున్నారు. వైశ్వానర ప్రజ్ఞలో, స్థూల జగత్తులో కూడా ఇందుకు ఆ మాట అనాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇంతవరకు కూడా నేను ఆధ్యాత్మిక జగత్తులోకి, సోకాల్డ్ ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చాక ఇందులో ప్రవేశించిన వాడికంటే నాకే ఎక్కువ బాధలు ఉన్నాయని చెప్పేవాళ్ళని విన్నాను తప్ప, నేను ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించాక నేను చాలా ఆనందంగా ఉన్నాను నాకు ఇంతవరకు ఒకటి చెప్పలే. 0 in all these 50 years. Big 0. ఇంచేత భారతీయ ఆధ్యాత్మికత లేజీనెస్ ని హర్షించదు. పనికిరాని వాళ్ళు, యోగ కర్మసు కౌశలం. నువ్వు ఏ పని చేస్తే ఆ పని ఎక్స్పర్టైజ్ గా చేయాలి. నువ్వు యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. ఎలా ఉన్నారు మన జీవితాలు ఒకసారి చూసుకోండి. ఆఖరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తులతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, లెక్చరర్స్ వాళ్ళతో, ఇంక్లూడింగ్ మీ. నేనేదో వారికంటే భిన్నంగా ఉన్నానని నేనేం చెప్పటంలే. ఇప్పుడు మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు వదిలేండి, నేను బీఎస్సీ కెమిస్ట్రీ పరీక్ష రాస్తే ఫెయిల్ అవుతా. సబ్జెక్ట్ అలా ఉంది అంటే నేను ఎదుగుతున్నానా తగ్గుతున్నానా ఆలోచించుకోండి. అది మనం చేసేటటువంటి తప్పు. మీరు వైశ్వానర స్థితిలో అలసి సొలసిపోతేనే మీ యొక్క ఆలోచనల యొక్క ప్రభావం తగ్గుతుంది. లేకపోతే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వచ్చిన వాడికి సూక్ష్మ జగత్తుతో సంబంధం ఉండదు. తేజస్సుడు, హిరణ్య గర్భుడు, దాన్నే సూక్ష్మ జగత్తు అని కూడా అంటూ ఉంటాం, పేర్ల యొక్క మార్పే. కానీ ఆల్ సైంటిఫిక్ డిస్కవరీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? కాస్త జాగ్రత్తగా వాళ్ళ బయోగ్రఫీస్ చదవండి. భౌతిక జగత్తులో లేనటువంటి కొన్ని నియమాలను వాళ్ళు ప్రసాదిస్తున్నారు కదా మనకి సైంటిస్టులు. ఎక్కడి నుంచి పట్టుకున్నారు వాళ్ళు? ఎవరు చెప్పారు వాళ్ళకి? ఆటమిక్ స్ట్రక్చర్ దగ్గర నుంచి, సూయింగ్ మెషిన్ దగ్గర నుంచి, ఆటమిక్ ఎనర్జీ దగ్గర నుంచి, మీరు ఏదైనా పెట్టుకోండి, ఎనీ రీసెర్చ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏ ప్రజ్ఞ? అది అంతఃప్రజ్ఞ, ఇంట్యూషన్. కానీ ఆ అంతఃప్రజ్ఞ సైంటిస్ట్కి ఎప్పుడు వచ్చింది? మొదటిగానే వచ్చేసిందా? మొదటి ఎక్స్పెరిమెంట్ లోనే రాదు. ఎప్పుడు వస్తుంది? అలిసిపోవాలి.
మరి మీరు మీ ఆధ్యాత్మిక సాధనలో అలసిపోతున్నారా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎవడైనా నేను అలసిపోయాను మాస్టారు అని అన్నాడా? మీకు ఆ దమ్ము ఉన్నదా అంటానికి ధైర్యంగా గుండె మీద చేయబెట్టి? ఫార్స్. నాకు చాలా మంది చెప్తారు, నాకు ఫోన్లు కూడా చేస్తారు చాలా మంది, మాస్టారు నేను గాయత్రి మంత్రం 3 సార్లు చేసుకుంటున్నాను. 3 సార్లు చేస్తున్నట్టు రోజుకి. ఎప్పుడు? ఆఫీసుకు వెళ్తూ జోడు లేసి కట్టుకోవాలి కదా, అప్పుడు స్నానం చేస్తున్నప్పుడు గాయత్రి మంత్రం చేసేసుకుంటే చాలా మాస్టర్. మీ యొక్క ఆలోచన సరళి మార్చుకోకపోతే, పొద్దున్న అకార ధ్యానం చెప్పానే నేను, దాని గురించి చెప్తున్నాను. ఇదంతా కూడా తిట్టటంలే మిమ్మల్ని. అకార ధ్యానం ఎలా చేయాలి? ఆల్ పర్వేజివ్నెస్. అలసిపోవాలి మీరు. కానీ ఎలా అలసిపోవాలి? సవ్యముగా పనిచేస్తూ, రిజల్ట్ ఓరియంటెడ్ పనిచేస్తూ, లక్ష్య శుద్ధి కలిగినటువంటి పనిచేస్తూ అలసిపోవాలి మీరు. అది ఎప్పుడైతే అలసిపోతారో, 10వ శ్లోకం చూడండి. స్వప్న స్థాన తైజస ఉకారో ద్వితీయ మాత్ర. అప్పుడు సెకండ్ స్టెప్ వస్తుంది. కూలీవాడు, రైల్వే కూలీలు, వాళ్ళు వెయిట్ లిఫ్టర్స్ కంటే ఎక్కువ బరువు రోజు ఎత్తుతూ ఉంటారు, అవునా? మరి వాళ్ళ మజిల్స్ ఎందుకు డెవలప్ కావు? మరి వెయిట్ లిఫ్టర్ యొక్క బరువు ఎందుకు డెవలప్ అవుతుంది మజిల్స్? రిజల్ట్ ఓరియంటెడ్ యాక్షన్. వాడక్కడ బరువు దానికోసమే, మిగతా ఏం పట్టావు వాడికి. వెయిట్ లిఫ్టర్ కి లక్ష్యం ఉంది. అది మీరు అర్థం చేసుకుని, భౌతిక జగత్తులో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా లక్ష్యము కలిగి ఉండాలి. మాకు లక్ష్యం కలిగి ఉంది మాస్టారు. లేదు మీకు లక్ష్యము. నేను ఇంజనీర్ అవ్వాలి అనుకుని వాడు స్టడీ చేస్తూ ఉంటే వాడు ఇంజనీర్ అయి తీరాలి. వాడు నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నాను, యాక్టర్ని అయిపోయాను, యాక్టర్ని అవుదాం అనుకున్నాను, డాక్టర్ని అయిపోయాను, ఆధ్యాత్మికతకి వాడు తగడు. ఆ మానసిక స్థితి గురించి నేను చెప్తున్నాను. నేను ఒక రిజల్ట్ కావాలి అనుకున్నాక భౌతిక జగత్తులో ఆ రిజల్ట్ పొంది తీరాలి అనేటటువంటి తపన ఉండి, ఆ రిజల్ట్ వచ్చి తీరాలి. వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ప్రకృతి నియమం అది. ట్రై ట్రై ట్రై, గ్యారంటీగా వస్తుంది. నేను 4 సార్లు ట్రై చేశాను మాస్టర్. జవాబు ఏంటి? 5వ సారి ట్రై చేయి. 5 సార్లు ప్రయత్నించాను మాస్టారు. జవాబు 6వ సారి ట్రై చేయి. ఎన్నిసార్లు ట్రై చేయాలి? రిజల్ట్ వచ్చేంత. ఆ స్పిరిట్ ఉండాలి. తపస్సు అది. తపస్సు అంటేనే అది. వాడు వెళ్ళారు తపస్సు చేయటానికి. ఎప్పుడు బయటకు వచ్చారు మళ్ళా వాళ్ళు ఋషులందరూ? మరి మన యొక్క ఆధ్యాత్మిక ఇంక్లినేషన్ అలా ఉందా? లేదు. అంచేత రిజల్ట్స్ రావటం లేదు. కానీ అలా ఉన్నటువంటి వాడికి కూడా పరిపూర్ణమైనటువంటి రిజల్ట్స్ రావు. ఏం చెప్తాడు అక్కడ 9వ శ్లోకంలో? అన్ని కోరికలు తీరుతాయన్నాడు. ఏ కోరికలు? విరాట్, ఈ స్థూల జగత్తులో ఉన్నటువంటి కోరికలు తీరుతాయి. కానీ అక్కడతో ఆపటం లేదు మన హిందూ ఫిలాసఫర్స్. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతాలకి స్వప్న స్థాన తేజసో ఉకారో ద్వితీయ మాత్ర, సెకండ్ స్టేజ్ చెప్తున్నాడు. ఉకారము అనేది 2వ చరణము. ఉత్కర్ష ఉభయత్వాత్ వా. ఉత్కర్ష అండి. ఉత్కర్ష ఉభయత్వాత్ వా. ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి నస్య
బ్రహ్మవిత్ కులే భవతి య ఏవం వేద. ఎవరికైతే ఈ ఉకారము అనేటటువంటి తేజస్సుడు అనేటటువంటి స్వప్నలోకమును కూడా జీవించగలిగేటటువంటి సామర్థ్యం వస్తుందో వాడి లోకములో అజ్ఞాని జన్మించడు, వాడి కులములో అజ్ఞాని జన్మించడు. ఇప్పటికి కూడా అంతే కదా. బాగా ఇంజనీరింగ్ అది వచ్చినటువంటి కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఫాదరు వాడు ఏం కోరుకుంటాడు, వాడు కొడుకు ఇంజనీర్ అవ్వాలని. చాలా అద్భుతమైనటువంటి డాక్టరు వాడు ఏం కోరుకుంటాడు. మరి ఉకారము అనేటటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యము డెవలప్ చేసినటువంటి వ్యక్తి సహజంగా ఏం కోరుకుంటాడు, వాడి సంతతి కూడా ఆ సామర్థ్యం కలిగి ఉండాలి. కానీ స్వప్న స్థితిలో ఒక తమాషా ఉంది. భూత భవిష్య వర్తమాన కాలాలు గడబడైపోతాయి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎప్పుడు ఏ కాలం వస్తుందో మనకు తెలియదు. కానీ అది వచ్చిన వాడు ఏం చేయగలడు, ఏదైనా చేసేయగలడు. మీ యొక్క పాస్ట్ ని మీరు మార్చగలరు. చాలా విచిత్రం, అది అర్థం చేసుకోండి. అది అంటే ఏంటి, ఇంటర్మీడియట్ ఆర్ట్స్ తో చదివి వాడు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సంపాదించగలడు. తేజస్సుడు అవుతే, ఆ ప్రజ్ఞ ఉంటే, విచిత్రమైనటువంటి శక్తి అది. కానీ దాని గురించి నేను డీటెయిల్డ్ గా మీకు ఎప్పుడు చెప్పగలనంటే, మీరు భౌతిక జగత్తులో అలసి పడిపోయి నాకు చూపిస్తే. ఏం అలసి పడిపోతున్నారు, మీరు చెప్పులు ఎక్కడ పెట్టారో అని నేను చూసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. మీ అలసట అదే, నేనేం చేసేది. కానీ అక్కడతో ఆపటం లేదు గురువులు. దాని తర్వాత శ్లోకం చూడండి, 11వది. సుషుప్త స్థాన ప్రాజ్ఞో మకార స్తృతీయ మాత్ర మితేరపి తేర్వా మినోతి హవా ఇదం సర్వమపీతిశ్చ భవతి య ఏవం వేద. గాఢ నిద్ర సంచార స్థానంగా గల ప్రాజ్ఞుడు ఓంకారములో 3వ భాగమైన మకారము. ఎలాగంటే అవి రెండూ కూడా మిగతా వాటిని కొలత చూస్తాయి, వాటిని తమలో లీనం చేసుకుంటాయి. ఇది తెలుసుకున్నవాడు తన జ్ఞానముతో అన్నిటినీ కొలత చూడగలడు, అన్నిటినీ తనలో లీనము చేసుకోగలడు. అమాత్ర చతుర్థో అవ్యవహార్య ప్రపంచోపశమః శివో అద్వైత ఏవమోంకార ఆత్మైవ సంవిశత్యాత్మ నాత్మానం య ఏవం వేద య ఏవం వేద. చేత జాగ్రత్త, స్వప్న, ఇవి రెండు అర్థమయ్యాయి కదా మీకు. ఎలా అర్థం చేసుకున్నారు మీరు? స్వప్న స్థితి ఒకటి ఉంది, విరాట్ స్థితి ఒకటి ఉంది. ప్రస్తుతపు మానవ జాతి విరాట్ స్థితిలో అన్ని అర్థం చేసుకుంటుంది. ఎక్కడికైనా వెళ్ళిపోగలడు, ఏదైనా చేసేసుకోగలడు. కాస్త వాడికి కొంచెం తాపత్రయం ఉంటే, కొంచెం కష్టపడగలిగితే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు వాడు. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి? ఉకారము హిరణ్య గర్భ లోకానికి మీరు యాత్ర చేయగలగాలి. హిరణ్య గర్భ లోకాలకి యాత్ర చేయటానికి ఫస్ట్ కండిషన్ అండ్ ఫోర్మోస్ట్ కండిషన్, సైన్స్ లో చెప్పాలి అంటే నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్, ఆలోచన రాహిత్యం. యూ షుడ్ స్టాప్ థింకింగ్. కానీ ఆలోచన రాహిత్యం ఉన్నంత మాత్రాన మీకేదో అద్భుతమైనటువంటి స్థితి వచ్చేసింది. దాని తర్వాత 3వ మాత్ర చెప్తున్నాడు, మకారము. ఆ ఉ మా. మాకి పేరేం చెప్పాడు? ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అని మాట ఎవరికి వాడతాం మనం? చాలా తెలియని వాడికి, జీవితంలో చాలా పైకి వచ్చిన వాడికి వాడిని చాలా
ప్రాజ్ఞుడు అంటాం మనం. సమిష్టిగతమైనటువంటి ప్రాజ్ఞుడికి పేరేంటి? ఈశ్వరుడు. అంచేత మకారాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఈశ్వరుడితో సమానం అయిపోతాడు. ఈశ్వరుడు అంటే మనకు తెలుసు కదా, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. ఆ స్థితికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా భారతీయ ఆధ్యాత్మిక దృష్టిలో పురుగులు మాత్రమే. పురుగులు, ఎందుకు పనికిరాని వాళ్ళు, అంత గొప్పవాళ్ళు కూడా. ఇంచేత వాళ్ళు ఎవరు? వాళ్ళు మకారాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. కానీ మకారంతో ఆగిందా బండి? అక్కడ వాళ్ళు ఆపటం లేదు. ఆ ఊ, దాని తర్వాత ఒక గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చాక మళ్ళా నువ్వు ఏ శబ్దమును ఉచ్చారణ చేయాలనుకున్నా ముందు ఒక గ్యాప్ వస్తుంది, ఒక నిశ్శబ్ద స్థితి వస్తుంది. మీకు నిశ్శబ్ద స్థితి రాకుండా కొత్త అక్షరం రాదు. రా తర్వాత కా అన్నాలనుకోండి, రాకి కాకి మధ్య ఏమొస్తుంది? నిశ్శబ్దం వస్తుంది. నిశ్శబ్దము రాకపోతే కొత్త శబ్దము ఉత్పత్తి కాదు. అంచేత ఆ ఊ మా తర్వాత వచ్చేటటువంటి నిశ్శబ్ద స్థితియే ఆత్మ. ఆ ఆత్మ ఈ విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర లోకాల కంటే కూడా చాలా ఉచ్చమైనటువంటి స్థితిలో ఉన్నది అనే ఒక గ్రెడేషన్ భారతీయ ఆధ్యాత్మికత యొక్క చేతనత్వ సోపానాలు దీంతో పూర్తవుతాయి. ఇదే గురు చేతనత్వం యొక్క పరమావధి, మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్. స్వస్తి.